హాయ్ అండి, నేను సుమిత్ర. పెసరపప్పు తోటకూర ఫ్రై చేసుకున్నాం. ఎలాగో చూద్దాం. ప్యాన్ పెట్టాను, హీట్ ఎక్కింది. అందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసుకున్నాం వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర. నేను పోపు వేసేయాలి. పప్పులు కూడా వేసేయాలి. మీరు కావాలని వేసుకోవచ్చు. ఎందుకంటే వంటకం వేయట్లేదు. సో ఈ కట్ చేసి పెట్టుకున్నాము. ఉల్లిపాయ ముందుగా వాష్ చేసుకుని ఇది కట్ చేసి పెట్టుకున్నాము. తోటకూర 3 కట్టి తోటకూర లేదు. పప్పు పెసరపప్పు ఉడికించుకొని ఇంత పెట్టుకున్నాను. ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు తీసుకున్నాను, అంటే పుల్లగా ఉంటుంది. పప్పులు వేసుకున్నాను, లేదా పులుసు పుల్లగా అప్పుడు చింతపండు టమాటో వేసుకుని పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నట్టు ఇలా కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇంకా టమాటో యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని ఇలా వేసుకున్నాను. ఇలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు టేస్ట్ ఉంటాను. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని ఇందులో పసుపు, సాల్ట్ వేసుకుని సాల్ట్ వేసుకుని ఇందులో కారం కూడా వేసుకుని ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకుని తోటకూర వేసుకొని అంత ఒకసారి కలిపేసుకుని ఇదంతా కలుపుకున్న తర్వాత కందిపప్పు వేసుకుంటే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నానే అంటే బాగుంటుంది. ఈ పెసరపప్పు మెత్తగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఒక కలుపుకున్నట్టుంటుందని నేను కొంచెం మెత్తగా ఉడికించాను. దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాను. ఈ పప్పు ఆకుకూర ప్రిపేర్ అవుతుందండి. ఇది మామూలుగా తోటకూర ఎక్కువ తీసుకొని ఈ పెసరపప్పు కొంచెం పొడిగా ఉడికించుకొని పొడిగా ఉంటే బాగుంటుందండి కలుపుకొని తినడానికి. ఇలా టొమాటో వేసుకొని ఇలా చేసుకుంటే కొంచెం గ్రేవీలా తయారైతే బాగుంటుంది. రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. కొంచెం ధనియాలు లైట్గా వేయించుకొని వేసుకుంటున్నాను, పౌడర్ చేసుకున్నాను. ఇందులో కొబ్బరి, ధనియాలు ఇవన్నీ కూడా వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటే కూడా కొంచెం బాగుంటుంది. నేనైతే వేయట్లేదు, కావాలంటే వేసుకోవచ్చు. ఈ నా వీడియో చూస్తున్న వాళ్ళు బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. పప్పు పెసరపప్పు కదా, కొంచెం స్వీట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆకుకూర ఇది తోటకూర అండ్ పెసరపప్పు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ప్రిపేర్ అయిపోయింది.
దీన్ని సర్వ్ చేసుకున్నాం ఇదే బౌల్లోకి. అంతే అండి, ఎంతో టేస్టీ పెసరపప్పు తోటకూర పెసరపప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.